యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ఈ లోకమంతటా ప్రభు యేసు నామము ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా. మొదట్లో బైబిల్లో మనం చూస్తే యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడిగినారు, అయ్యా మేము నిన్ను వెంబడించాలనా ఆయన వెంబడించాలంటే ఏమన్నాడు? నన్ను కాదయ్యా వెంబడించాల్సింది, ఎవరిని? ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను కనుక నన్ను వెంబడిస్తే నేనేం చేయగలను? ఆయన దగ్గర పోండి, ఆయన్ని వెంబడించండి. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన శిష్యులుగా ఉండాలి మనం. ప్రియులారా, ఎంత అద్భుతమైన సంగతి. బల్ల చేయబోయక ముందు నువ్వు ఎవరికి దాసుడవు, ఎవరి శిష్యుడవు, ఎవరికి నీ జీవితాన్ని అప్పగించుకొని జీవిస్తున్నావు, ఏ వ్యక్తికి మనం దాసులము కాకూడదు. వాక్యం చెప్తుంది, మనుషులకు దాసులమైన దేవుని సంతోషపరచ నేరం. ప్రభువు చెప్పాడు, సమస్త మనుషులను ఏమన్నాడు? శిష్యులుగా చేయండి అన్నాడు. ఎవరికి? నీకు శిష్యులుగా కాదు. ఇప్పుడు ఆమెకి ఏం చెప్పాడు? ఈ పిల్లని తీసుకుని పోయి నా కొరకు పాలిచ్చి పెంచంటే ఆమె ఎవరి కొరకు పెంచింది చెప్పరే? ఆమె చెప్పింది నా కొరకు పాలిచ్చి పెంచు, నీ కొరకు పెంచుకోవాలని చెప్పింది. మరి మన జీవితంలో ఒకసారి ఆలోచించండి, మనము ఎవరికి శిష్యులము? యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి. చివరి దినాల్లో ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి అనేక మందిని శిష్యులుగా చేయండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మొదటిగా మీరు సాక్ష్యం కలిగి ఉండండి, రెండవది మీరు సువార్త ప్రకటించండి, మూడవది సాక్రిఫై చేసే వాళ్ళని తయారు చేయండి. సో శిష్యులు అంటే ఏంది అర్థం? శిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళని తయారు చేయాలా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, చాలామంది విశ్వాసులు సేవకులు కూడా కొంతమంది, చెప్పకూడదు కానీ లైవ్ ఉంది, వాళ్ళ ఇళ్ళల్లో పని చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నారు కొంతమందిని. చూసినారా? దేవుని కొరకు శిష్యులుగా, ప్రభు కొరకై సాక్రిఫై చేసేవాళ్ళుగా, ప్రభు కొరకై సమర్పణ చేసేవాళ్ళుగా, ప్రభు కొరకై జీవించే వాళ్ళుగా మనం తయారు చేయాలి.